హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయేది చిక్కుడుకాయ టమాటా కర్రీ. ఈ చిక్కుడుకాయలు కూడా ఆర్గానిక్వే, మా బాబు వాళ్ళ ఫ్రెండ్ తోటలండి. చిక్కుడుకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, ఆవాలు, జీలకర్ర, నూనె, కొత్తిమీర, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని అందులో ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేయాలి. ఆవాలు జీలకర్ర వేసినాక సన్నగా కోసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగినాక టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా కలుపుకొని దగ్గరకైనా అందులో ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో ధనియాల పొడి, కారం వేసుకొని బాగా కలుపుకున్నాక, నూనె తేలేంత వరకు కలుపుకున్నాక అప్పుడు ఒలిచిపెట్టుకున్న చిక్కుడుకాయలు అందులో వేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయి చిక్కుడుకాయలు, ఫ్రెష్గా. చిక్కుడుకాయలు వేసినాక కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. ఉడికిపోతాయి, తొందరగా ఉడికిపోతాయి. బాగా కలుపుకొని కూర దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే కొత్తిమీర ఉడుకుతున్నప్పుడు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, ఉడికినాక వేస్తే ఇంకొక టేస్ట్ వస్తుంది. నేను ఎప్పుడు కొత్తిమీర ఫస్ట్లో వేస్తుంటాను, అందుకని ముందు కొంచెం కొత్తిమీర వేసాను, తర్వాత కలిసినాక మళ్ళీ వేరే వేసాను. అయిపోయిందండి చిక్కుడుకాయ కూర. తిని చూడండి, బాగుంటుంది.